కోల్కతాలోని ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున మహిళలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు క్రైస్తవ సంఘాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా భరతమాతపై బలాత్కారమా అంటూ వివిధ ప్రార్థనా మందిరాలకు చెందిన మహిళలు, పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్, వైద్యులు, వైద్య సిబ్బంది, ఆర్సీఎం సిస్టర్స్ పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌమితాపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ క్రొవ్వొత్తులను వెలిగించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ లూథరన్ చర్చ్, ఏబీ చర్చ్, క్యూఎంబీ చర్చ్, ఐపీ చర్చ్, కల్వరీ చర్చ్ మరియు విశాఖ క్రిస్టియన్ ఫెలోషిప్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక కుటుంబానికో జరుగుతున్నట్టు కాదు. స్త్రీ జాతి పైన జరుగుతున్న అరాచకాలను బట్టి మేము క్రైస్తవులుగా మరి మాకు దేవుడు ఒక భారాన్ని, బాధ్యతనిచ్చాడు. ఎక్కడ ఏం జరిగినా ప్రార్థించాలి, వారి కొరకు మేము భారం కలిగి. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులు చిన్ననాటి నుండే కొడుకులకు, కుమారులకు వాల్యూస్ని, సోషల్ వాల్యూస్ని తెలియజేయాలి. అదే అంత మాత్రమే కాకుండా స్త్రీ యొక్క రెస్పెక్ట్ని వాళ్ళు ఎప్పుడు కూడా సమాజం అంతా కూడా కాపాడడానికే ప్రయత్నించాలి. మరి ఆ మమతా గారు ఏడుస్తున్నప్పుడు, ఆమె కేకలు పెడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వారు ఎందుకు స్పందించలేదో ఇప్పుడు కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉంది. కానీ అలా స్పందించి ఆమెను కాపాడవలసిన బాధ్యత, అలాంటి సిచ్యువేషన్స్ లో స్పందించాల్సిన బాధ్యత ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి కూడా ఉందని నేను సమాజానికి తెలియజేస్తా ఉన్నాను. అంత మాత్రమే కాదు, కానీ ప్రతి స్త్రీ కూడా ధైర్యవంతురాలుగా ముందుకు వెళ్ళినప్పుడు ఇలాంటివి అరికట్టడానికి కూడా తప్పకుండా దేవుడు వాళ్ళకి శక్తినివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వతంత్రాన్ని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఇది సహకరించాలనే కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ నిరసనలో పాల్గొనడానికి చాలా మంది తల్లులు ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. ఎందుకంటే ప్రతి తల్లి గుండె వేదంతోనే కొట్టుకొని ఉంటుంది. బయటకు వెళ్లాలన్న ఆందోళన కలిగినటువంటి ఉంది. ఒక మౌమితకు జరిగినటువంటి అన్యాయం ఇంకెవ్వరికి కూడా జరగకూడదని ఆక్షిస్తున్నాను. ఈ యొక్క నిరసన మేమందరం కూడా ఐకమత్యంతో తెలియచేయటానికే ఇది ఏర్పాటు చేశాం. సహకరించినందుకు ఆగస్టు 9వ తారీఖున ఆర్జేకార్ హాస్పిటల్లో జరిగినటువంటి డాక్టర్ మౌనితాపై జరిగిన అవమానీయకరమైన, దుశ్చర్యకరమైన, దుర్మార్గమైన దాష్టికానికి భారతదేశం అంతా సిగ్గుపడవలసిన, బాధపడవలసినటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇప్పటి వరకు దోషులను పట్టుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో భారతదేశం యొక్క లా అండ్ ఆర్డర్ ఉన్నందుకు, పోలీసు శాఖ ఉన్నందుకు బాధేస్తుంది. ఈనాడు భారతదేశంలో ప్రతి స్త్రీ ధైర్యంగా, స్వేచ్ఛగా బ్రతకడానికి కూడా బాధపడే పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఆమె ఏ విషయాలపై తను ప్రతిఘటించి ధైర్యం చేసి ఎదుర్కోవాలని ఆశపడిందో, ఆమె మౌని దేశంలో ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందిన వారికి అన్యాయం జరిగితే ఏ కులం వాడికి జరిగితే వాడే ముందుకు వస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక డాక్టర్కి అన్యాయం జరిగింది. మొన్నటి వరకు డాక్టర్స్ అందరూ కలిసి నిరసన తెలియజేశారు. అంటే తన డాక్టర్ అనే విషయాన్ని ప్రక్కన పెడితే అంతకంటే ముందు తనొక మహిళ, తనొక మనిషి, సమాజంలో తనొక మనిషి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. తనొక అక్క, ఒక చెల్లి, ఒక తల్లి. నిజంగా ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయంలో మతాలు, కులాలు, వర్గాలు అనేవి లేకుండా ఈరోజు మేమందరం కూడా క్రైస్తవులమే. ఆ అమ్మాయి ఒక క్రైస్తవురాలు కాదు, క్రైస్తవురాలని మేము రాలేదు. కానీ తనొక మహిళకి, సాటి మహిళకి జరిగినటువంటి అన్యాయ విషయంలో తనకి మరి న్యాయం చేయగలిగేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అన్యాయం అయిపోయిన అమ్మాయికి న్యాయం చేయడం లేదు. కానీ అన్యాయం చేసిన వాడికే, వాడిని తప్పించి వాడికే రక్షణ కల్పించే ఎన్నో దారులు మనం చూస్తూ ఉన్నాం.